100% టారిఫ్ వేయాలని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఒక సమావేశంలో అంతర్గతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. యూరోపియన్ దేశాలపైన కూడా ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారట, భారత్పై 100% టారిఫ్ విధించాలి అని చెప్పి. ఒకసారి మనం కేవలం ఇటీవల కాలంలో 2-3 రోజులు జరిగినటువంటి ఈ పరిణామాలు పరిశీలిస్తే, సో ముందుగా హోవర్డ్ లుట్నిక్, కమర్షియల్ మినిస్టర్ ఆఫ్ అమెరికా, ఆయన 2 రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, భారతే మా దగ్గరికి వస్తుంది, త్వరలోనే కాళ్ళ బేరాన్ని దిగుతుంది, త్వరలోనే మా దగ్గరికి వచ్చి వాళ్ళు మమ్మల్ని కాపాడండి అని అడుక్కోబోతున్నారు, భారత్ మా దగ్గరికి వచ్చి మాపై టారిఫ్లు తగ్గించండి అని వేడుకోబోతున్నారు రకంగా మాట్లాడుకొచ్చారు. అంతలోనే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన విషయం ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, వీఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ అప్కమింగ్ డేస్, మనం త్వరలోనే కలుద్దాం, ఇరు దేశాలకు సంబంధించి అధికారులు చర్చిస్తూ ఉన్నారు, సో ఆ చర్చలు సఫలీకృతం కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నాకు తెలిసి మన ఇద్దరు దేశాల మధ్య ఆ చర్చలు సఫలీకృతం అయిపోయి మనం గతంలో మాదిరిగానే మంచిగా సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆశిస్తున్నాను రకంగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సమాధానంగా రిప్లై కూడా మోదీ ఇచ్చారు. ఎస్, ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి, ఇవి త్వరలోనే మంచి రిజల్ట్ ఇస్తాయని నేను కూడా ఆశిస్తున్నానని చెప్పి మోదీ ట్వీట్ చేశారు. ఇదిలా జరిగిందే లేదో, నిన్న మళ్ళీ హోవర్డ్ లుట్నిక్, కమర్షియల్ మినిస్టర్, మళ్ళీ ఒక మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఎస్, భారతదేశం చమురు కొనుగోలును ఆపేస్తేనే, అంటే రూట్ మార్చారు, గతంలో మా దగ్గరికి వస్తుంది, మాకు మోకరిల్లిపోతుంది, మా ముందే వాళ్ళు మాకంటే ముందు వాళ్ళే అప్పీల్ చేస్తున్నారు, మాతో కలవండి, మాతో భేటీ అవ్వండి, మాతో చర్చలు జరపండి అని చెప్పి భారత ముందుకు వస్తుందని చెప్పి మాట్లాడినటువంటి హోవర్డ్ లుట్నిక్ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎస్, మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడానికి సిద్ధమైపోయాం, మేమే ఈ భారత్ దగ్గరికి వెళ్తున్నామని ఒప్పుకుంటూనే ఓ కండిషన్ ఏం పెడుతున్నారంటే, రష్యా దగ్గర నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపాలి, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపితేనే మేము భారత్ పైన టారిఫ్ని ఎత్తేస్తాం, లేదనంటే మేము ఇంకా ఈ రకంగానే కొనసాగుతామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఒకలాగా, అక్కడ ప్రెస్ సెక్రటరీ ఇంకోలాగా, అక్కడ ప్రముఖ సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు పీటర్ నరాబో ఇంకోలాగా, ఇప్పుడు కమర్షియల్ మినిస్టర్గా ఉన్నటువంటి హోవర్డ్ లుట్నిక్ ఇంకోలాగా, బహునాలుక ధోరణి అంటారు చూసారా, మల్టిపుల్ టంగ్ వాయిసెస్, సో మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ వర్షన్స్లో మాట్లాడుతున్నారు అమెరికా నుంచి. సో బహునాలుకల ధోరణి అమెరికా నుంచి మనకు కనబడుతోంది. సో ఏదేమైనా భారతదేశం పైన ఎన్ని కుట్రలు పడినా, కుతంత్రాలు పడినా, వారందరికీ ఒక స్పష్టమైనటువంటి భావన ఒకటి వచ్చింది ఏంటంటే, మనమే ఇబ్బంది పడతాం, మనమే కొరివితో తొలగొక్కున్నట్టు అవుతుంది. సో ఎలాగైనా సరే మనం భారత్ వైపుగా ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తే మనం అంతకంతకు అనుభవించక తప్పదు అనేటువంటి భావన అమెరికాలో ఏర్పడింది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ పక్కనటువంటి కొంతమంది మురుగుతూ ఉన్నారు. ఇంకా ఆ మురిగేటువంటి మాటలో హోవర్డ్ లుట్నిక్ కూడా ఇంకోటి మురుగుతూ ఉన్న మాట ఏంటంటే, మీరు చమురు కొనుగోలని రష్యా దగ్గర ఆపేస్తే మేము మీ పైన టారిఫ్ని ఎత్తేస్తాము, మీకు కొంత ఎగ్జంప్షన్ కల్పిస్తాము, లేదు కాదు కూడదు అనుకుంటే ఇంకా పెంచుకుంటూనే పోతామన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆయన ట్వీట్ చేశారు లేదు, అంతలోనే ఇంకో వార్త బయటకు వచ్చిన అంశం ఏంటంటే, యూరోపియన్ యూనియన్స్లో ఉన్నటువంటి ఆ దేశాలతో ఆయన చర్చలో మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు భారత్ చైనాల పైన 100% టారిఫ్ పెంచేయండి, మనకు యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చేది మన ఇంపోర్ట్స్లో కేవలం 9% మాత్రమే మనం యూరోపియన్ యూనియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే కేవలం మన భారతదేశం, యూరోపియన్ యూనియన్స్లో ఒక సుమారుగా 29-30 దేశాలు ఉన్నాయి, కానీ భారతదేశం సింగిల్గానే యూరోపియన్ యూనియన్స్కి 17% మన నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అక్కడ యూరోపియన్ యూనియన్స్లో వచ్చేటువంటి 100% ఇంపోర్ట్స్లో 17% భారత్ నుంచి వచ్చేవి. దాంట్లో కీలకంగా ఎలక్ట్రానిక్ మిషనరీ ఉంది, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వీటన్నింటినీ లేకుండా వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఫుడ్ ప్రోడక్ట్స్ మ్యాండేటే, తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్ మ్యాండేటే, సో గార్మెంట్స్, బట్టలు వేసుకోకుండా రోడ్డు మీద తిరగలేరు కదా, సో గార్మెంట్స్ కూడా మ్యాండేటే, ఇంకా పోతే ఎలక్ట్రానిక్ మిషనరీ, ఇవన్నీ మ్యాండేటే. మనం వారి దగ్గర నుంచి తీసుకొచ్చేది ఏంటయ్యా అంటే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, ఇతరత్ర కొన్ని ఎలక్ట్రానిక్ మిషనరీ తీసుకొచ్చుకుంటున్నామంట. సో ఎలక్ట్రానిక్ మిషనరీ ఇండిజినియస్గా భారత్ తయారు చేయడం మొదలుపెట్టింది. ఆల్టర్నేట్గా యూరోపియన్ దేశాల నుంచి కాకపోతే ఇంకో దగ్గర నుంచి కొనుగోలు చేస్తాం. సో అక్కడ నుంచి కాకపోతే రష్యానో చైనానో ఇంకేదో ఇతరత్ర దేశాలు అక్కడ నుంచి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. సో ఇక ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కూడా వేరే దగ్గర నుంచి కొనుగోలు చేయవచ్చు, మెషినరీ విషయంలో కూడా వేరే దగ్గర నుంచి కొనుగోలు చేయవచ్చు. అంటే మనం లేకపోతే ఆల్టర్నేట్గా యూరోపియన్ యూనియన్స్కి లేదు. ఫుడ్ ప్రొడక్ట్స్ అత్యధికంగా ప్రొడక్షన్ జరిగేది ఇండియాలో,
సో ఫుడ్ ప్రోడక్ట్స్ లేకుండా ఏం చేయలేరు. పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచి అత్యధికంగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి లేకుండా వేరే దగ్గరికి వెళ్ళలేరు. సో ఈ రకంగా చూసుకున్న యూరోపియన్ యూనియన్ పైన మళ్ళీ ఆయన ఏం కోపంగా ఆయన ఏ రకంగా హుకుం జారీ చేస్తున్నారంటే, మీరు భారత్తో యుద్ధం చేయండి అన్నట్టుగానే హుకుం జారీ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్స్ పై ఒత్తిడి తీసుకొచ్చి అనవసరంగా భారత్పై రెచ్చగొట్టి భారత్తో యుద్ధానికి దిగాలన్నట్టుగానే సూచించి ఒత్తిడి తీసుకొస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన మాటలు, ఆయన చర్యలు ఇప్పుడు మనకు దుందురు స్వభావం మనకు కనబడుతోంది. ద్వంద్వ వైఖరి, ఒకవైపు మంచి మిత్రుడంటూ మాట్లాడుకుంటేనే ఇంకోవైపుగా శత్రువుని ఆయనే మనపైన రుద్దుతూ ఉన్నాడు, శత్రువుని మనపైన తయారు చేస్తూ ఉన్నాడు. సో ప్రస్తుతానికి హోవర్డ్ లుట్నింగ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మరోసారి భారత్ని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. మీరు చమురుని కొనుగోలు చేయడం రష్యా నుంచి ఆపేయండి, మేము రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తే ఇప్పుడు ఇదే భారత్ కనుక అసలు రష్యా భారత ట్రేడ్లో అమెరికాకి సంబంధం లేదు, అయినా కూడా ఇన్వాల్వ్ అవుతోంది. ఉదాహరణకి మన భారత్ కూడా మీరు ఉక్రెయిన్లో పెట్టుబడులు పెట్టడం ఆపేయండి, ఉక్రెయిన్లో మీ యొక్క మినరల్ ఎక్స్కవేషన్కి సంబంధించిన కాంట్రాక్ట్ నిలిపివేయండి, పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్ పెట్టుబడిని ఆపేయండి, పాకిస్తాన్లో మీరు ఏర్పాటు చేసినటువంటి కరెన్సీకి సంబంధించి డిజిటల్ కరెన్సీకి సంబంధించి ఒక హబ్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆపేయండి, మీరు పాకిస్తాన్కి నిధులు నిలిపివేయండి, మీరు చైనాతో ఉన్నటువంటి ఆ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ బిజినెస్ ఆపేయండి అని భారత్ చెప్తే వింటాడా? మనం చెప్తే ఇదే రకంగా డొనాల్డ్ ట్రంప్ వింటాడా? మీరు కొనుగోలు చేయకండి, మీ కాంట్రాక్ట్లు ఆపేయడం అంటే ఆ ద్వంద్వ వైఖరితో దురహంకారంతో నేనే ఒక బాగా పెద్దవనే రకంగా ఒక పైశాచికంతో వెళ్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వింటాడా? మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఎలా ఉంటాయని చెప్పడానికి నువ్వెవడు అసలు? సో డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా లేనిపోనిది ఒకటి సృష్టించి ఏదో ఒక రకంగా భారత్ని బూచిగా చూపించాలి, భారత్ తప్పు చేస్తుంది అనే రకంగా అందరిలో పోర్ట్రేట్ చేయాలని చెప్పి ఒక దురహంకారం, దుస్సాహసం, పైశాచికం, పిచ్చే తప్ప అంతకుమించి ఏం లేదు. ఓ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే నీకు ఇంకొకటికో మూడో వ్యక్తికి శత్రుత్వం ఉంటే నువ్వు మాట్లాడకుండా ఆపేక మీ ఇద్దరు మాట్లాడుకోవద్దు అనుకుంటే చెప్పడానికి నువ్వెవడు అసలు? మీ ఇద్దరు మాట్లాడుకోవడం మానేయండి అని చెప్పడానికి నువ్వెవరు అసలు? రష్యాకి భారత్ మధ్య ట్రేడ్ని ఆపేయమని చెప్పడానికి నువ్వెవడు అసలు? మేము ట్రేడ్ చేస్తున్నాం, మేము చేసే ట్రేడ్ కారణంగా రష్యాకి డబ్బులు ఇస్తున్నాం, పెట్రోల్ వస్తోంది, క్రూడ్ ఆయిల్ వస్తోంది, ఆ డబ్బులతోని ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తుందనడానికి నీ దగ్గర పక్కా ఆధారం ఏంటి? ఒక నిజంగా చేస్తుందే అనుకుందాం, దానికి భారత్కి సంబంధం ఏంటి? టర్కీ భారత్ దగ్గర అటు అమెరికా దగ్గర నుంచి యుద్ధ సామాగ్రి కొనుగోలు చేసింది. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయి ఇరాన్పై దాడి చేసింది. టర్కీ మీ దగ్గర యుద్ధ సామాగ్రి కొనుగోలు చేయడం మూలంగా మీ దగ్గర ఆర్థిక వనరులు పెరిగాయి, ఈ ఆర్థిక వనరులతోనే మీ ఇరాన్పై దాడి చేస్తారంటే ఏమైనా పొంతనుందా? పిచ్చితనం కాకపోతే ఇది. దీనికి డబ్బులు ఇస్తున్నా, ఆ డబ్బులు ఇలా ఉపయోగించుకుంటావు, నీ కర్మ, నీ దౌర్భాగ్యం, నీకు నీ ఇష్టం, నీ స్వేచ్ఛ అది. అంతేగాని మేము ఇచ్చే డబ్బులు మొత్తం యుద్ధానికే పోతున్నాయని చెప్పి అనవసరంగా ఈ పిచ్చి ప్రేలాపన, ఈ పిచ్చితనం ఏంటో అర్థం కావడం లేదు. నిజంగా డొనాల్డ్ ట్రంప్ అక్కడ అధ్యక్షుడు కావాలని డొనాల్డ్ ట్రంప్ వైపు నిలబడ్డటువంటి అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి ఒక మూర్ఖుడిని, ఇటువంటి ఒక దురహంకారిని, ఇటువంటి ఒక దుస్సాహసిని ఎన్నుకున్నందుకు నిజంగా అమెరికా దేశస్తులకి ఒక ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేయాల్సిందే.